పెట్టుకోండి. ఇదే కేసులో నేను ఈరోజు జైలుకి పోవడానికి తప్పుడు కేసులు మీరు పెడితే, జైలుకి పంపడానికి మీరు సిద్ధపడితే, జైలుకి పంపాలనుకుంటే, భాస్కర్ రెడ్డి నీకు టార్గెట్ కావాలనుకుంటే నేను మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నన్ను ఎతకవలసిన అవసరం ఎవరికి లేదు. నా ఫోన్ ఆఫ్ చేయను, నేను ఎక్కడికి వెళ్ళను. తిరుపతి నుంచి రావడానికి 5-6 గంటలు మీ టైం పడుతున్నాను అరెస్ట్ చేయడానికంటే రేపు ఉదయాన్నే వచ్చి మీ సిట్ ఆఫీస్ ముందర ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లోనే పనుకుంటా, అరెస్ట్ చేసుకోండి. నా భార్య పిల్లలకు కూడా చెప్పా, మా అమ్మకు కూడా చెప్పా. చంద్రబాబు వచ్చాడు, అప్పుడు జైలుకి పంపాడు, మళ్ళా చంద్రబాబు వచ్చాడు, మళ్ళా జైలుకి పంపుతున్నాడు. ఓకే, దేవుడు ఉన్నాడు నా పక్క, న్యాయం ఉంది నా పక్క, నేను సిద్ధంగా ఉన్నా చెబితే వాళ్ళు కూడా చెప్పారు, దేవుడు మన వెనకాల ఉన్నంతకాలం ఇవేమి నిలవు, నువ్వు ధైర్యంగా వెళ్ళరా, కావాలంటే ఇబ్బంది లేదు. మా అమ్మ కూడా చెప్పింది, భయపడాల్సిన మా అమ్మ కూడా. నేనే చెప్తాను, నేను ఎప్పుడో రాజకీయాల నుంచి వచ్చా, విద్యార్థి నుంచి, విద్యార్థి నాయకుల నుంచి వచ్చా. మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏదో అయిపోతుందని భయపడమన్నాం కాదు, కానీ గుర్తుపెట్టుకోండి, ఇదే కేసుల్లో మీరు జైలుకి పోకుండా చూసుకోండి. భవిష్యత్తులో మీరు జైలుకి పోకుండా చూసుకోండి. ఇదే కేసుల్లో, ఇదే తప్పుడు కేసుల్లో ఈరోజు అదే కానిస్టేబుల్ ఈరోజు మాట్లాడలేకపోవచ్చు, ఈరోజు బయటికి రాలేకపోవచ్చు, బయటకు వచ్చి ఉద్యోగంలో చిన్న ప్రాణం భయపడిపోవచ్చు. అతను అంటారంట, నువ్వు కానీ అన్ని సంతకాలు పెడితే, వీడియోలు చేస్తే నీకు విజయవాడకి ట్రాన్స్ఫర్ ఇస్తూ ఉంటారంట, లేదు ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి రోడ్డుని పడేస్తూ ఉంటారంట. ఓకే, చిన్న ప్రాణం భయపడింది. నేను కూడా చెప్పా, మంచిదేనమ్మా, మీరు బాగుంటే మంచిది, మీ కుటుంబం బాగుండాలి కాబట్టి, చిన్న ప్రాణం మీకు ఇబ్బంది రాకూడదు కాబట్టి, వాళ్ళు ఏమడిగితే వాళ్ళు ఎలా చెప్పమంటే అలా మీరు చెప్పి మంచి పని చేశారు, అలా రికార్డ్ చేసి మంచి పని చేశారు. నీకు అవసరం కూడా నేను ప్రామిస్కి ఇదే మాట చెప్పాను. వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి తప్పుడు కేసులు, తప్పుడు స్టేట్మెంట్లు, తప్పుడు రికార్డులు, వాళ్ళు ఏమి చేయమంటే చేసి మంచి పని చేశారు. నాకేమి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాకేం జైలు కొత్త కాదు, కేసు కొత్త కాదు, అరెస్టు కొత్త కాదు. నేను పోతా, ఫేస్ చేస్తా, బయటకు వస్తా. కానీ పాప మీ చిన్న ప్రాణం మీరు ఎందుకు ఇబ్బంది పడాలా, మీరు మంచి పని చేశారులేమ్మా, మీరు బాగుంటే చాలు, ఇదే మాట చెప్పారు. ఈ